గణపరచాలని మనం ఎప్పుడు కోరుకుంటాం. అయితే ఈ భాగంలో దానికి సీక్రెట్ ఏంటో దేవుడు చెప్తున్నాడు. ఎవరు నిజంగా హెచ్చింపబడతారు, దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు, దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు? తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. సో ఇక్కడున్న శిష్యులకి మనలో ఎవరు గొప్పోళ్ళు అని చెప్పి ఒక డిస్కషన్ బయలుదేరిందంటండి. ప్రభువుకి వాళ్ళ హృదయాలు గ్రహించి వాళ్ళ హృదయాల్లో ఆయన చూసినది ఏంటి అని అంటే, వాళ్ళందరి హృదయాలు ఏముందంటే గర్వం ఉంది. సో ఆ గర్వాన్ని చూసి ప్రభు వారితో మాట్లాడి ఒక చిన్న బిడ్డని తీసుకొచ్చి, చిన్న బిడ్డ వలె తగ్గించుకోకపోతే అసలు దేవుని రాజ్యంలోనే మీరు ప్రవేశించరని చెప్పాడు. సో అదంతా మనం గత వారం మనం చాలా విషయాలు మనం చూసాం. అయితే ఈ సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రాముఖ్యమైన పదాలు 2 మనం చూసాం. ఒకటి అతిశయం లేదా గర్వం, రెండోది దీనత్వం. ఏంటండి? గర్వం, దీనత్వం. దీనత్వం యొక్క విలువ మనకు అర్థం అవ్వాలి అంటే ముందు అసలు గర్వం అంటే ఏంటో మనకి తెలియాలి. సో గర్వాన్ని గురించి మనం గత వారం ప్రారంభించాం అర్థం చేసుకోవడానికి. ఆ సబ్జెక్ట్ని మనం ఈరోజు కూడా కొంత నేర్చుకోబోతున్నాం. సో గర్వాన్ని గురించి మనం ముఖ్యంగా 4 ప్రశ్నలు వేసుకున్నాం. ఏంటి ప్రశ్నలు గుర్తున్నాయా మీకు? అసలు గర్వం అంటే ఏంటి? రెండోది, అసలు గర్వం ఎప్పుడు వస్తుంది? ఒక గర్విష్ఠికి ఉండే లక్షణాలు ఏంటి? చూడండి, గర్విష్ఠికి ఉన్న లక్షణాలు చాలా ముఖ్యం ఆ ప్రశ్న. ఎందుకంటే ఒకసారి మనం మంచిగా బట్టలు వేసుకున్నా ఇది చాలా గర్వం అండి అంటాం. ఎవడు పడితే తన గర్వం అనేయకూడదు. మనం గర్విష్ఠికి ఉండే కొన్ని లక్షణాలు ఉంటాయి కదండి. ఆ లక్షణాలు ఏంటో మనం తెలుసుకోవాలి కదండి. వాక్యం ఏం చెప్తుంది? ఎవరికి నిజంగా ఈ లక్షణాలు ఉన్నాయి? ఎవరిని గర్విష్ఠ అని అనాలి? మనలో ఉన్నాయా లేదా ఈ లక్షణాలు అని చూడాలి. మూడోది చాలా ముఖ్యమైనది. 4వది గర్వం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? ఈ 4 ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనవి. అహంకారులైన ఎదిరిస్తాడు, దీనులకు ఆయన ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. ఆత్మ విషయ దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. గర్విష్ఠులనేమో అసలు పరలోక రాజ్యంలోనే అడుగు పెట్టినప్పుడు అంటున్నాడు. కానీ దీనులకు, ఆత్మ విషయమైన దీనులకు ఆయన పరలోక రాజ్యం మీది అంటున్నాడు అనమాట. మరి అంత సీరియస్ కదండి గర్వం అన్న మాట. సో కాబట్టి మనం గర్వం గురించి చాలా తీవ్రంగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి గర్వాన్ని గురించి మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఈ 4 ప్రశ్నలు మనం ధ్యానించడం మొదలుపెట్టాం. సో మొదటి ప్రశ్న ఏంటి? అసలు గర్వం అంటే ఏంటి? గర్వం అంటే ఏంటండి అసలు? సో గర్వాన్ని ఆ ప్రశ్న గురించి మనం గత వారం ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 3 విషయాలు నేర్చుకున్నాం. కానీ 4వది కూడా నేను చెప్తాను. చూడండి, మనం కొంచెం స్టడీ చేస్తుంటే కొత్త తలంపులు వస్తాయి కదా. సో అందుకోసం మొదటిది అసలు ఫస్ట్ ప్రశ్నలో అసలు గర్వం అంటే ఏంటి అన్న దాని గురించి ఒకటి ఏంటంటే, దేవుని అధికారానికి లోబడకపోవడం గర్వం. చెప్పండి, దేవుని అధికారానికి లోబడకపోవడం గర్వం. ఓకే, నాట్ సబ్మిటింగ్ టు ది అథారిటీ ఆఫ్ గాడ్. సో ఇది మనం ఎలా అర్థం చేసుకున్నాం అని అంటే, సాతాను వాడు ఇంతకుముందు వాడు చేసిన పాపం ఏంటి? వాడికి చాలా దేవుడు మంచి సౌందర్యాన్ని, జ్ఞానాన్ని అన్నీ ఇచ్చాడు. వాడి గురించి కూడా మనం తెలుసుకున్నాం. అయితే వాడు ఒకరోజు అనుకున్నాడు, నేను దేవుని కింద ఉండను, దేవుడితో నేను సమానంగా చేసుకుంటాను. అంటే అర్థం ఏంటంటే, ఆయన అధికారం కింద నేను ఉండను, ఆయనతో నేనేం చేస్తాను? సమానంగా చేసుకుంటాను అనుకున్నాడు. అంటే ఆయన అధికారాన్ని ధిక్కరించి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకోవడం ఏంటంటే గర్వం. ఇప్పుడు మనుషుల్లో కూడా చాలా ఫేవరెట్ పదం ఒకటి ఉంటుంది. ఏంటది? నా ఇష్టం అండి, నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంతే. ఎవడు నన్ను ఆపేది? ఎవడు రాపేది అని చూసారా? ఇది దాన్ని ఏమంటారంటే, ఆ పదాల్లోనే ఏముంది? గర్వం అన్నమాట. నా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ మనిషికి సాతాను నేర్పించిన ఫస్ట్ పాపం ఏంటో తెలుసా? గర్వం. ఎలా చెప్తాను తెలుసా? దేవుడు ఎప్పుడైతే సాతానికి గర్వం వచ్చిందో పరలోకం నుంచి తోసాడు. తోసిన తర్వాత వాడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏం నేర్పించాడు తెలుసా? నువ్వు కానీ పండు తింటే ఏమవుతుంది తెలుసా? దేవతలు అయిపోతారు. అంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు మనిషిగా దేవుడి కింద ఉన్న అవసరంలే, దేవుడితోనే ఏమైపోతావు? నువ్వు సమానం, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. నువ్వు వాళ్ళకి భలే నచ్చింది అన్నమాట కదా. అయితే దేవుడితో సమానం అయిపోతావు, ఇంకా దేవుడు లోబడ అవసరం లేదన్నమాట. సో ఆయన అధికారాన్ని ధిక్కరించడం ఏంటంటే గర్వం. ఈ లోకంలో దేవుడు ఆయన అధికారాన్ని ఎలా చూపించాడంటే, దేవుని వాక్యం అన్నమాట. ఆయన వాక్యమే అధికారం. దిస్ ఇస్ ది అథారిటీ. సో ఈ వాక్యానికి నేను లోబడను అనడం గర్వం అన్నమాట. ఈ యెషయా గ్రంథం 66:2 అందరికీ తెలిసిన వచనం. ఎవడు నలిగిన హృదయం గలవాడే, దీనుడే నలిగిన హృదయం గలవాడే, నా మాట విని
వణుకుచుండునో వాని అందే నేను దృష్టి ఉంచుతాను. అంటే ఆయన మాట విని మనకేం రావాలి? వణుకు రావాలన్నమాట. అయ్యి బాబోయ్, దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, తల్లిదండ్రులు ఒక్క కేకేస్తే పిల్లలకి దడపడుతుంది చూసారా. తిన్నప్పుడు మా డాడీ ఒక్క కేకేసేటప్పటికి నాకు మా చెల్లికి బాబోయ్ డాడీ కోపం వచ్చిందిరా. ఆ భయం, ఆ వణుకు మన హృదయంలో వాక్యం విన్నప్పుడు రావాలంటండి. అది లేకపోతే మనకేమున్నట్టు చెప్పండి? గర్వం ఉన్నప్పుడు అలవాటైపోయింది, నేను అలా చెప్తారులేండి. మనకు కుదిరితే ఏంటండి దేవుని వాక్యాన్ని పట్టుకొని గర్వం అనమాట. సో మొట్టమొదటిది ప్రశ్న, గర్వం అంటే ఏంటండి అంటే ఆయన అధికారానికి కింద ఉండకపోవడం ఏంటండి? గర్వం. రెండవది అంటే అదే ఫస్ట్ ప్రశ్నలో ఇంకో పాయింట్ ఏంటంటే దేవుడు మనపై పెట్టిన అధికారులకు లోబడకపోవడం కూడా ఏంటండి? గర్వం. దేవుని అధికారానికి లోబడకపోవడము గర్వమే. ఆయన మనపైన పెట్టిన అధికారులకు లోబడకపోవడం కూడా ఏంటండి? గర్వం. దేవుడు ఈ లోకంలో మనపైన పెట్టిన అధికారులు ఎవరెవరు? ఇంటిలో అయితే బిడ్డలకేమో తల్లిదండ్రులు అధికారులు ఒక రకంగా. తల్లిదండ్రులకు ఏం చేయాలి? లోబడాలి. మందిరానికి వస్తే సంఘ కాపరి దేవుడు అధికారిగా పెట్టాడు అనమాట. అధికారానికి ఏం చేయాలి? లోబడాలి. పాస్టర్ గారు చెప్పారండి, లోబడతామండి. ఇంకా ఆఫీస్కి వెళ్తే మన పైన యజమానులు ఉంటారు, యజమానులకు మనం ఏం చేయాలి? లోబడాలన్నమాట. కాలేజ్కి వెళ్ళావు, నీ పైన ప్రిన్సిపల్ ఉంటారు, లేకపోతే టీచర్స్ ఉంటారు, వాళ్ళ అధికారానికి మనం ఏం చేయాలి? లోపడాలి. సో 1 పేతురు 5:5 మనం చూసాం, మీ పైన ఉన్న పెద్దలకు లోబడండి పిల్లలారా, ఆ రీతిగా దీన మనసును ధరించుకోండి అంటున్నాడు అనమాట. ఒక్కసారి చూద్దాం 1 పేతురు 5:5. చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అన్న వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. సో చిన్నలారా అంటున్నాడు ఇక్కడ, పెద్దలకు లోబడి. చిన్నలారా అంటే ఎవరండి? చిన్నపిల్లల కోసం చెప్తున్నాడు. మనం గత వారం మనం చూసాం ఈ వచనం. చిన్నలారా అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అక్కడ? విశ్వాసుల కోసం మాట్లాడతారు. పెద్దలు అంటే ఎవరు అక్కడ? సంఘ కాపరులు. ఎందుకు? 5వ అధ్యాయం 1వ వచనంలో తోటి పెద్దను అంటున్నాడు అనమాట. ఎవరు? పేతురు. సో తోటి పెద్దను అంటే తోటి సేవకుడిని, తోటి సంఘ కాపరిని. సో సంఘ కాపరికి ఏం చేయాలి? లోబడాలి, అధికారానికి లోబడాలన్నమాట. బైబిల్లో కోరహు మోషేకి ఏం చేయలేదు? లోబడలేదు. మిరియాము మోషేని లోబడలేదు, ఇష్టానుసారంగా మాట్లాడింది. దేవుడు మిరియాంకి ఏది పంపించాడు? కుష్ఠరోగాన్ని పంపించాడు. కోరాహు దాతాన్ అబీరాముకి నెర విడిచి మింగేసేటట్టు చేశాడు అన్నమాట. అంతేకాకుండా నాబాల్ అన్నవాడు దావీదు గురించి ఏం మాట్లాడతాడు? దావీదు ఎవడో ఆడు చెప్తే నేను చేయడం ఏంటి అంటే, దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించాడు, సౌలు తర్వాత రాజుగా చేయబోతున్నాడు. అబీగేలుకు అర్థమైంది, తన భార్యకు, నాబేలుకు లోబడలేదన్నమాట, ఇష్టానుసారంగా మాట్లాడాడు, మూర్ఖుడు. సో మొత్తం మీద అది కూడా చూసాం. ఇంకా గర్వం అంటే ఏంటండి అంటే ఈ రెండే కాదు, ఇంకోటి దేవునికి చెందాల్సిన ఘనత మనం తీసుకోవడం కూడా ఏంటండి? గర్వం అన్నమాట. దేవునికి చెందాల్సిన ఘనత ఆయనకే చెందాలి. ఇప్పుడు బైబిల్లో హేరోదుని చూసాం. హేరోదు దేవుణ్ణి గనుపరచనందున ఏం జరిగింది? హేరోదు పురుగులు పడి చచ్చాడనమాట. దేవుడు శిక్షించాడు. ఎందుకంటే దేవునికి చెందాల్సిన ఘనత అతను తీసుకున్నాడు కాబట్టి. మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు, కానీ అంత గొప్ప కార్యాలు కూడా ఎవరు బట్టి చేస్తున్నాం? మనం దేవుడు కరుణించి కృప చూపించాడు కాబట్టే చేస్తున్నాం. ఈ మట్టి ముద్దలో దేవుడు ఎన్నో గుణ లక్షణాలు పెట్టాడు, మనలో ఎన్నో గొప్ప విషయాలు పెట్టాడు. వాటిని బట్టి విర్రవీగేసి మనం ఘనతను తెచ్చుకుంటే గాడ్ విల్ నెవర్ షేర్ హిస్ గ్లోరీ విత్ ఎనీవన్. ఆయనకి చెందాల్సిన ఘనత ఆయనకే చెందాలన్నమాట. ఆయన ఘనపరచాలి. బాప్తిస్మిచ్చే యోహాను అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. గో బిహైండ్ ద స్క్రీన్, వెనక్కి వెళ్ళాలన్నమాట. సో అది మనం చూసాం. ఏమంటే ఇదే కోణంలో నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పాలని ఆశపడ్డాను. గర్వం అంటే ఇంకోటి ఏంటంటేనండి, నాకు ఎవరు అవసరం లేదు, నాకు నేను బతికేయగలను. ఇది కూడా ఏంటంటే సో గర్వం అంటే ఏంటంటే నేర్చుకుంటున్నాం. మొదట ఏం నేర్చుకున్నాం? ఆయన అధికారం లోబడకపోవడం గర్వం, ఆయన పెట్టిన అధికారాలకి లోబడకపోవడం గర్వం, ఆయనకి చెందాల్సిన ఘనత మనము తీసుకోవడం గర్వం. అంతేకాదు నాకు ఎవరు అవసరం లేదు, నాకు నేను బతికేయగలను అనుకోవడం కూడా గర్వం. ఇది చాలామందికి ఉంటుందండి ఈ లక్షణం. దావీదే నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటేనే. దావీదు అంటున్నాడు ఆ మాట. నేనెన్నడూ కదలంటే అర్థం ఏంటి?
నాకు ఇప్పుడు ప్రస్తుతం అన్నీ ఉన్నాయి, నాకు ఎవడ అవసరం కూడా లేదు, నన్ను ఎవడు కూడా ఏం చేయలేడు, నేను ఎన్నడూ కదల్లో అని చెప్పి అనుకున్నాడంటండి. అంటే నాకు ఇంకెవరు అవసరం కూడా లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాకు వేరుగుండి నువ్వేమీ చేయలేవు, నువ్వు తేగవి, ద్రాక్షవలి నేను, నాకు వేరుగుండి నువ్వేమీ చేయలేవు, అంటే నీ అవసరం కూడా లేదు, నాకు ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్. దీన్ని ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ఏమిటంటే ప్రైడ్ఫుల్ ఇండిపెండెన్సీ అంటారు అనమాట. ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటి? ఇండిపెండెంట్ అంటే డిపెండెంట్ అంటే నేను ఇంకోళ్ళ మీద ఆధారపడుతున్నాను, ఇండిపెండెంట్ అంటే నేను ఇంకెవ్వడి మీద ఆధారపడవలసిన, నాకు నేనుగా నేను బతికేయగలను. దీన్ని ప్రైడ్ఫుల్ ఇండిపెండెన్సీ, గర్వంతో ఎవరి మీద నేను ఆధారపడను. ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్, ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్, ఐ కెన్ లివ్ ఇండిపెండెంట్. అబ్బా త్రేమని అంటున్నాడు, నువ్వు తేగ, గుర్తుపెట్టుకో, ద్రాక్షవల్లి నేను, తేగ నువ్వు, నాకు వేరుగుండి నువ్వేమీ చేయలేవు అంటున్నాడు అనమాట. నాకు సంఘం అవసరం కూడా లేదంటారు కొంతమంది, కానీ ప్రభు పదే పదే బైబిల్లో ఒకరినొకరు ఈవెన్ ప్రభు అపోస్తల కార్యం 2:42 ఒక మాట రాయించాడు. మనకి భక్తికి 4 కాళ్ళు అవసరం. ఏంటో తెలుసా? అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. సహవాసం అంటే ఏంటి? తోటి విశ్వాసుల యొక్క స్నేహం, వాళ్ళతో సంబంధం కలిగి ఉండడం. భక్తికి అది ఎంతో అవసరం. సహవాసం ఉండాలి. ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరి మీద ఒకరు ఆధారపడండి. ఈ ఒకరినొకరని చెప్పి పదే పదే ఉంటాను, నాకు ఎవడం అవసరం లేదు, నాకు నేను బతికేయగలను అనుకోవడం గర్వం అన్నమాట. సో నీకు దేవుడు అవసరం, సంఘం అవసరం, ఇంకోటి తెలుసా అండి, నీకు సాటి అయిన సహాయం కూడా అవసరం. ఎప్పుడు చెప్పాడు అన్నమాట దేవుడు? ఆదికాండంలోనే చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండడా మంచిది కాదురా, నీకు సాటి అయినా సహాయం, యూ నీడ్ అ కంపానియన్. ఏం అవసరం లేదు, నాకు నేనుగా ఉండగలను, ఇదంటే ఇది గర్వం అన్నమాట, గర్వం. సో చెప్పండి, మొదటి ప్రశ్న క్లారిటీ వచ్చేయాలి మీకు. అది అర్థమైతేనే మీకు వేరే ప్రశ్నలకు జవాబు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. మొదటి ఏంటి ప్రశ్న? గర్వం అంటే ఏంటి? 4 విషయాలు చెప్పాను. దేవుని అధికారానికి లోబడకపోవడం గర్వం, దేవుడు మనపై పెట్టిన అధికారానికి లోబడకపోవడం గర్వం, ఇంకా దేవునికి చెందాల్సిన ఘనతను దోచుకోవడం గర్వం, ఇంకా నాకు ఏమన్నా అవసరం లేదు, నాకు నేనుగా బతికేయగలను అనుకోవడం గర్వం. సో మొదటి ప్రశ్న మనకి క్లారిటీ వచ్చింది. ఓకే, అది గత వారం బాగా నేర్చుకున్నాం. రెండో ప్రశ్న కూడా మనం నేర్చుకున్నాం. ఏంటి రెండో ప్రశ్న? ఏం నేర్చుకున్నాం చెప్పి? గర్వం ఎప్పుడు వస్తుందండి? సాధారణంగా ఒక ఆయన ఏమన్నాడంటే, గర్వం అంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఉదయమే ఇంట్లోకి వచ్చేసి దుమ్ము లాంటిదంట. ఇప్పుడు ఈరోజు నీట్గా చీపురు తీసుకొని తుడిసావు మొత్తం అంతా దుమ్ముని, నీట్గా ఉంది నీళ్ళు, మళ్ళీ ఉదయం తలుపు తీసేటప్పటికి ఏముంటుంది? మళ్ళీ ఫుల్ దుమ్ము వచ్చేసింది, మళ్ళీ తోడాలి. అలాగా గర్వం అంటే ఎంత తుడిస్తే అంత మనలో వస్తూ ఉంటుంది అంటండి. సో రెండో ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎలాంటప్పుడు వస్తుంది గర్వం? మనం 4 జీవితాలు చూసాం. ఉజ్జియా స్థిరపడిన తర్వాత ఆయనకి ఏమొచ్చేసింది? గర్వం. ఉజ్జియా రాజు ఎక్కడ చూసాం? 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో చూసాం కదండి. ఉజ్జియా జీవితంలో తను 50 సంవత్సరాలు రాజరికం చేశాడు. ఈజ్ అ కింగ్. 16 సంవత్సరాలకే సింహాసనం ఎక్కాడు, అంత బాగానే ఉంది, దేశం అంతటిని బాగా నిలబెట్టాడు. అక్కడ ఒక మాట రాస్తుంది, తాను స్థిరపడిన తర్వాత తన హృదయమందు మనసును ఏం చేశాడు? గర్వించి. సో దేని తర్వాత వచ్చింది దానికి గర్వం? స్థిరపడడం అంటే ఏంటి? మనం మావాడు స్థిరపడిపోయాడండి, కొంచెం సెటిల్ అయ్యాడండి అంటాం. అంటే ఏంటి? ఇంతకుముందు సెటిల్ అవ్వలేదంటే అర్థం ఏంటి? ఉద్యోగం లేదు, ఇంకా ఎగ్జామ్స్ క్లియర్ అవ్వలేదు, ఇంకా కష్టంలో ఉన్నావు, అంత డబ్బులు లేవు నీకు, ఇంకా సెటిల్ అవ్వలేదండి అంటూ ఉంటాం. అలాంటప్పుడు దేవుని మీద ఎక్కువ ఆధారపడేవడం, దేవుని పరిచయం చేయడం, దేవుని మందిరం రావడం, దేవుని మీద ఆధారపడి ఎక్కువ ప్రార్థన చేసుకోవటం. ఇప్పుడు సెటిల్ అయిపోయాం, పెళ్ళి అయిపోయింది, నా మంచి డబ్బులు, ఇల్లు మొత్తం సెటిల్ అయిపోయి, ఇంతకుముందు చీపురు తీసి తుడిసేయడం అంటే ఇప్పుడు అబ్బా చీపురు ఇచ్చి మన ఆల్పని మంద కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం అంతా ఏమైపోయాం? స్థిరపడిపోయాం. అలాంటి పుట్టుకోవడం ఏంటి? దీని ఏమంటారు? గర్వం. కళ్ళు అదన్నమాట. స్థిరపడిన తర్వాత మనకి ఏం వస్తుంది? గర్వం వస్తుంది. హెచ్చించే కొలది మనం ఏమవ్వాలంటండి? తగ్గాలంటండి. దేవుడు ఎన్ని ఇచ్చినా ఎంతమంది చీపురు పట్టుకుని ఇప్పుడు కూడా పట్టుకోవాలన్నమాట. ఏం పర్లేదు, దేవుని పని తర్వాత ఏదన్నా స్థిరపడిన తర్వాత వస్తుందట గర్వం. ఓకే, సో మన జీవితంలో కొంచెం స్థిరపడుతున్నామంటే ఒక డేంజర్ ఉంది. ఏంటి? గర్వం వచ్చే ప్రమాదం ఉంది. ఇంకెప్పుడు వస్తుంది గర్వం?
స్వస్థత వచ్చిన తర్వాత ఎవరు? హిజ్కియా. మన మొదటి వర్తమానం కూడా ఎవరి జీవితం చూసాం? హిజ్కియా. ఎప్పుడు వచ్చిందంటే అండి ఆయనకి గర్వం? సో ఆయన జీవితం ఎక్కడ చూసాం? 2వ దినవృత్తాంతం 32లో చూసాం కదండి. ఆయనకు దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఎంత ఆయుష్ ఇచ్చాడు దేవుడు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన తర్వాత ఆయనకి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది కదండి. మన ఇంతకుముందు అనారోగ్య పరిస్థితి ఉందండి, చాలా పరిస్థితి. అప్పుడు ఏం కోరుకుంటామంటే దేవుడు బతికిస్తే చాలండి, ఆయుష్ ఇస్తే చాలండి, దక్కుంటూ అమ్మ కొంచెం దేవుడు ఆయుష్ ఇచ్చి జ్ఞాపకం చేసుకుంటే చాలండి. మొత్తం మీద దేవుడు జ్ఞాపకం చేసుకోండి, నీకు మంచి ఆరోగ్యం ఉంది, ఇప్పుడు రాయిపెక్కలా ఉన్నావు, బాగున్నావు. ఇప్పుడు ఏమొచ్చేసింది మనకి? గర్వం కదండి, తన్నుకు వచ్చేసింది గర్వం. నాకేటండి అద్దంలో చూసుకుని ఒకసారి కండ్లు భలే ఉన్నాయి మనకి అని చెప్పి వచ్చేస్తుంది అన్నమాట. అది ఎక్కడ లేని గర్వం వచ్చేస్తుంది అనమాట. ఏంటంటే ఎంతమంది మాట్లాడి ఇప్పుడు లేవు అంటే ఇప్పుడు బాగుంది కదా, ఆరోగ్యం అది బాగుంది. సో ఆరోగ్యం మనకు ఒక్కొక్కసారి స్వస్థత వచ్చిన తర్వాత మనకి వచ్చే ప్రమాదం ఉందండి. హిజ్కియా గురించి మనం ఇందాక యెషయా 39లో చూసారా? యెషయా 39లో 39వ అధ్యాయంలో 8వ వచనం చూడండి, ఎంత గర్వంతో ఒక మాట మాట్లాడతాడు హిజ్కియా స్వస్థత వచ్చిన తర్వాత. అది కాదండి, యెషయా 39:8. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలు, నా దినములలో సమాధానము సత్యములు కలుగును గాక అని యెషయాతో అనేను. వెయిట్, ఇక్కడ అంటున్నాడు దేవుడు చెప్పినట్టు జరుగుటే నాకు మేలు, అలా జరుగుటే వెయిట్ ఏమన్నాడు? నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుటే మేలు, నా దినములలో సమాధానము సత్యములు కలుగును గాక అని యెషయాతో. ఈ మాటలకు అర్థం ఏంటంటే ఆ ముందే దేవుడు భక్తుడిని పంపించి హిజ్కియాని హెచ్చరిస్తాడు. యెషయా ఏమని చెప్తాడు? చాలా కఠినమైన మాటలు మాట్లాడతాడు. ఏంటి? ఈ బబులోను రాజు వచ్చి మొత్తం ఇంట్లో ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోతాడు. అంతేకాకుండా నీ సంతానం, నీ పిల్లల్ని ఏం చేస్తాడు? నపుంసకులుగా చేసేస్తాడు, నీ సంతానం కూడా ఉండదు అని చెప్పి ఇంత కఠినంగా మాట్లాడితే హిజ్కియా పశ్చాత్తాపడాల్సిందే. ఏమంటాడు తెలుసా? అయితే అవనే నా లైఫ్లో అవ్వదు కదా, నా తర్వాత కదా, నా పిల్లలకి కదా అయ్యేది, నేను బాగానే ఉంటాను కదా, అయితే పర్లేదు, దేవుడు చెప్పింది మేలే అంటే ఆ మాటలోనే మనకి ఏముంది? ఎంత గర్వమో చూడండి అసలు. సో స్వస్థత ఒక్కొక్కసారి మనకి ఏం రావచ్చు చెప్పండి? గర్వం. కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి, ఆరోగ్యం ఉండేటప్పటికి విర్రవిగేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. సో ఏంటి, స్థిరపడిన తర్వాత గర్వం రావచ్చు, ఆరోగ్యం ఉన్నప్పుడు గర్వం రావచ్చు, ఇంకా మనుషులు మనం పొగిడినప్పుడు మనకేం రావచ్చు? హేరోదుకి ఎప్పుడు వచ్చింది గర్వం? మనుషులందరూ ఏం చేశారు? ఇది మానవ స్వరం కాదండి, ఇది ఎవరిది? దైవ స్వరం. ఏం చెప్పండి వాక్యం, ఏమి పాడాడండి అసలు, లేకపోతే ఏం వాయించాడండి, ఏం ఆరాధన చేశారండి అసలు. అయ్యో బాబాయ్, ఈ సిస్టర్ లాంటి సిస్టర్ అసలు లేరండి బాబు. అసలు ఆవిడ చేసే పరిచయం ఎవరు చేస్తారండి ఈ కాలంలో? ఇంకంతే మనకేమొచ్చేస్తుంది ఇక్కడ. అయ్యో బాబాయ్, 2 కొమ్ములు, కళ్ళు కూడా పైకి నెత్తికెక్కేసి అసలు భూమి కనిపిస్తుంది అనమాట మనకి. అసలు మనుషులు పొగిడిన ఎడల మనకి ఏంటండి? శ్రమ. మనకు మనుషులు ఘనత వస్తుందంటే ఒక ప్రమాదం ఉంది. ఏంటంటే గర్వం వచ్చే ప్రమాదం ఉంది. ఇంకెప్పుడు రావచ్చు చెప్పండి గర్వం? ఇంకో జీవితాన్ని మనం చూసాం, క్షేమము విస్తరించినప్పుడు మనకి గర్వం. ఓబద్యా 1:3 చూసాం చూడండి. ఓబద్యా 1:3 త్వరగా చూడండి. ఓబద్యా 1:3 త్వరగా తీయండి. వీళ్ళు ఎక్కడున్నారు? అత్యున్నతమైన పర్వతం మీద ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారట అండి? అత్యున్నతమైన పర్వతం మీద ఉన్నారు, చాలా ఎత్తైన పర్వతం మీద ఉన్నారట, ఇంకా బండ సందుల్లో ఉన్నారట. వాళ్ళ గర్వం ఏంటంటే వీఆర్ వెరీ సెక్యూర్. ఎంత ఎత్తుకి పైకి వచ్చి ఎవరు మమ్మల్ని హాని చేయలేరు, వీరు చాలా సెక్యూర్గా ఉన్నారు, సేఫ్టీ మాకు ఉంది, సెక్యూరిటీ మాకు ఉంది. ఈ కాలంలో మనుషులు దేంట్లో సెక్యూరిటీ అంటే తెలుగులో ఏమంటాం కరెక్ట్గా? భద్రత, సురక్షితం దేంట్లో చూసుకుంటారు? 10 లక్షలు ఫిక్స్డ్ ఉంది. మనకి ఇంకేం పర్లేదండి. ఎంత ఉంది ఫిక్స్డ్? 10 లక్షలు ఫిక్స్డ్. నెల
వడ్డీ కూడా వస్తుంది మనకి. ఏం పర్లేదు, దాని సెక్యూరిటీ. ఇంకేంటి, నాకు మంచి స్థిరమైన జాబ్ ఉంది, పర్మనెంట్ జాబ్, కాబట్టి నన్ను ఎవడో కదపలేడు, సెక్యూరిటీ. ఇంకేంటి మనకి సెక్యూరిటీ? ఎల్ఐసి కూడా ఉంది మనకి, జీవిత బీమా, ఏం పర్లేదు మనకి, సెక్యూరిటీ. ఇంకేంటి సెక్యూరిటీ? చూడండి చెప్తాను, మామూలుగా మనుషులు సెక్యూరిటీ దేనిలో చూసుకుంటారు? పెద్ద ఎకరం పొలం కొన్నాను, ఎకరం కొన్నా వైజాగ్లో, మళ్ళీ దాని పక్కనే గూగుల్ వస్తుంది అనుకో, మనకి ఏమవుతుంది? సెక్యూరిటీ. ఏం పర్లేదు, అవసరమైతే అమ్మేసిపోవడం డబ్బులు. ఒకవేళ అనారోగ్యం వచ్చిందనుకో, మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాను నేను, కాబట్టి నేను కూడా రూపాయి కట్టకుండానే వాళ్ళే డబ్బులు పే చేస్తారు, సెక్యూరిటీ. సో ఇవన్నీ ఏంటి? గోల్డ్. 20 తులాలు గోల్డ్ ఉంది నాకు రెడీగా, సెక్యూరిటీ. మీకు తెలుసా, నిజంగా దేవుడు కానీ కాపాడకపోతే, ఆయన సెక్యూరిటీ ఇవ్వకపోతే, శ్రమ దినమందు ఇవేవి అక్కరకు రావండి. అవన్నీ అలాగే ఉంటాయి, ఎక్కిరిస్తాయంట. ఏదో ఒక్కడు కూడా నీకు సహాయము చేయదు. నీకు సెక్యూరిటీ, క్షేమం అన్నది ఆయన ఇవ్వాలి. సొలొమోను అంటాడు, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవడికి సాధ్యం? అది ఎగిరిపోతే మనకి ఇవి చూసుకుంటే మనకి గర్వం వచ్చేస్తుంది. అరే ఇంతకుముందు ఏమీ లేవు, కానీ ఇప్పుడు వీటన్నిటిని చూసుకొని నువ్వు అంతగా గర్విస్తున్నావు. నాకు దావీదు జీవితాన్ని గమనించినప్పుడు ఈ విషయం నాకు కనపడుతుందండి. దావీదు ఒక పాపం చేశాడు, దేవునికి చాలా కోపం వచ్చింది. సైన్యాన్ని లెక్క పెట్టుకుంటున్నాడు. సైన్యాన్ని ఏం చేశాడు? లెక్క పెట్టుకుంటే కోపం ఎందుకు వచ్చిందండి అని మనం అనుకుంటాం. కానీ దాని లోపల ఆయన హృదయంలో జరుగుతుంది ఏంటో ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు రాజు అయ్యాడు, ఆయనకు పెద్ద సైన్యం ఉంది, సైన్యాన్ని లెక్క పెడుతున్నాడు ఎంతమంది. అప్పుడు ఆయన సైన్యాధిపతి అంటాడు, ఆ రాజా ఎందుకు వచ్చింది నీకు ఈ ఐడియా, ఎందుకు వచ్చింది? మనం ఎప్పుడు సైన్యం మీద మనం ఆధారపడలేదు కదా, మనకి ఇప్పుడు వరకు విజయాలు ఇచ్చిందని ఎవరు? దేవుడు కదా, ఈ సైన్యాన్ని లెక్క పెట్టడం ఏంటంటే అంటే వెళ్ళి లెక్క పెట్టు అని చెప్పి అంటాడు అనమాట. కానీ దేవుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకు? అతని జీవితంలో ఫస్ట్ టైము ఆయనకు ఒక విజయం వచ్చిందండి. ఒక యుద్ధంలో విజయం వచ్చింది ఫస్ట్ టైం. ఎవరి మీద చెప్పండి? గొలియాతు మీద. గొలియాతు టైంలో ఆయనకి ఏ సైన్యం ఉందండి? ఏ సైన్యము లేదు. ఆయన దగ్గర ఏమున్నాయండి అని అంటే ఏమున్నాయి తెలుసా? ఆ టైంలో ఒక వడిసెలు ఉంది. వడిసెలు అంటే ఏంటనుకుంటున్నారు? అది పెద్ద గన్న కాదు, ఒక తాడు, ఇంకా ఓ రాయి, ఇంకా ఒక కర్ర. పోనీ ఏమన్నా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉందా అండి అంటే యుద్ధం ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఏం ఎక్స్పీరియన్స్ ఉందండి అంటే గొర్రెలు కాసుకోవడం తప్ప ఇంకేం తెలియదు అతనికి. గొర్రెలు కాసుకోవడం అదే తన ఉన్న ఎక్స్పీరియన్స్. పోనీ యుద్ధానికి వెళదామంటే వాళ్ళ అన్నలు ఏమన్నారంటే నేను ఎక్కడికి ఎవడ రమ్మన్నాడు, వెళ్ళిపోయి ఇంటికి నువ్వు ఇక్కడ ఉండకూడదని చెప్పి పంపించేస్తున్నారన్నమాట. సో నో ఎక్స్పీరియన్స్. అలాంటి టైంలో దేవుడు ఏం చేశాడు? ఆయనకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అక్కడ దావీదుకు దేవుడు ఫస్ట్ నేర్పించిన పాఠం ఏంటి చెప్పండి? నీకు జీవితంలో విజయం రావాలంటే, నీ పోరాటంలో విజయం రావాలంటే యుద్ధము యెహోవాదే. అవునా కదా? ఫస్ట్ లెసన్ ఆయన నేర్పించాడు. ఇప్పుడు ఈయన గారు రాజు అయిపోయాడు. ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టేసి తన సెక్యూరిటీ అంతా ఎందులో ఎత్తుక్కుంటున్నాడు తెలుసా? సైన్యం లెక్కెట్టుకుంటున్నాడు. ఎంతమంది ఉన్నారు? 3 మంది. నాకు తన డబ్బుని. ఇదే తప్పు మనం చేస్తామండి. అరే నీకు ఇంతకుముందు రూపాయి కూడా ఉండేది కాదు, నీకంటూ నీ పక్షాన ఒక్కడు ఉండేవాడు కాదు. అలాంటప్పుడు దేవుడిని ఎంతోగానో ఆయన తోడుకుంటే హెచ్చించుకొని ఎంతవరకు తీసుకొచ్చాడే. అదంతా మర్చిపోయి ఇప్పుడు 4 డబ్బులు ఎనకేసుకున్న తర్వాత అవి లెక్కెట్టుకుంటావు కూర్చొని. నాకు ఇవి ఉన్నాయి, ఏం పర్లేదు, నాకు ఐఎమ్ వెల్ సెక్యూర్డ్, వెల్ సెటిల్డ్, ఏం పర్లేదు, నన్ను ఎవడేమనలేడు. దీన్ని ఏమంటారు తెలుసా? గర్వం అనమాట. నీ సెక్యూరిటీస్ నువ్వు చూసుకుంటున్నావు అంటే గర్వం. నువ్వు ఒకటే అనాలి, దేవా ఇవన్నీ ఇచ్చావా, నువ్వుగానే నన్ను వదిలితే నేను పోతాను, ఇవేవి కూడా నాకు సహాయము చేయలేవు. నువ్వు ఇచ్చావు, ఉన్నాయి అంతే, అంతవరకే. నువ్వు ఒప్పుకుంటేనే ఇది అన్నా ఒక్కటన్నా నేను అనుభవిస్తాను. నువ్వు ఒప్పుకోకపోతే ఒక్క మెతుకు కూడా నా నోట్లో వెళ్తానాయన. ఐ ఫైండ్ మై సెక్యూరిటీ ఇన్ యూ. నువ్వు నన్ను కాపాడాల్సిందే. సో గర్వం ఎప్పుడు వస్తుందండి అంటే అది వదిలేసి ఇవన్నీ మనం చూసుకొని వీటిలో మనం క్షేమం వెతికితే మాత్రం ఖచ్చితంగా మనకి ఏమొచ్చేస్తుందండి? గర్వం వచ్చేస్తుంది. సో 2వ ప్రశ్న మనకి క్లారిటీ వచ్చింది. 3వది ఏమంటే ఇలాంటి గర్వం ఒకవేళ విశ్వాసంలో వచ్చేస్తుంది అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అణచడానికి పౌలుకి ఏం పెట్టాడు? ముళ్ళు పెట్టాడు కదండి. పౌలు అంటాడు, నేను హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు నాలో ఏం పెట్టాడు? ముళ్ళు.
మనం కూడా ఈ కొంచెం ఒక్కొక్కసారి రెచ్చిపోతున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు ఏం పెడతాడు? ముళ్ళు అంటే ఏంటి? అయితే చిన్న శ్రమ పెడతాడు అనమాట. తీసేయనైనా అని చెప్పి ముమ్మారు ప్రార్థన చేసినా తీడు అయినా. ఎందుకు తీడు? అది కానీ తీస్తే నువ్వు గర్వ ఎక్కువ వదిలిపోతావు అని చెప్పి, ఈ భూలోకంలో ఉన్నంతకాలం నీకు ఉండాలి బాబు అది అని చెప్పి మన మేలు కోరే ముళ్ళు పెడతాడు. ముళ్ళు పెట్టకుండా ఉండాలి అంటే తగ్గించుకొని ఉండాలి, అంతేనా కదండి? అది అది అంటే మనం కంట్రోల్ చేసుకోకపోతే ఆయన కంట్రోల్ చేస్తాడు. అది పాయింట్. అదేనా? మనం కంట్రోల్లో ఉంటే మరీ మంచిది అనమాట. సో 2 ప్రశ్నలకు దేవుడు మనకు జవాబు ఇచ్చాడు. 3వ ప్రశ్న ఏమనుకున్నాం? గర్విష్ఠులకు ఉండే లక్షణాలు ఏంటి? చాలా ముఖ్యం. ఇవి నేను స్టడీ చేస్తుంటే మంచి పాయింట్స్ దేవుడు ఇచ్చాడండి. 9 ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ టక్ 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 అని చెప్తా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక్కొక్కటి వివరణ చాలా ఇవ్వచ్చు, కానీ అంత చెప్పను. మనం గత వారం కొన్ని నేర్చుకున్నాం కాబట్టి మిగిలినవి నేను టక్ టక్ చెప్తా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. ఇందాక అన్నాను కదా, ఒక వ్యక్తిని ఈ వ్యక్తి గర్వం ఉంది అని చెప్పి అంటున్నామంటే ఈ లక్షణాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులు ఏమున్నట్టు అంటే ఇవి సిమ్టమ్స్ అన్నమాట, లక్షణాలు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు దగ్గుందా, లేకపోతే పొడి దగ్గ, లేకపోతే ఏం దగ్గు, అవన్నీ అడుగుతుంటారు కదా. జ్వరం వస్తుందా, నిద్ర పడుతుందా, ఏంటంటే అడుగుతుంది. ఇవన్నీ లక్షణాలు ఉన్నాయంటే ఏదో జబ్బు ఉందన్నమాట. అలాగే ఈ లక్షణాలు ఉన్నాయి అంటే మనలో ఏమున్నట్టు? గర్వం. సో గర్వం ఉంది ఈ వ్యక్తులు అనడానికి లక్షణాలు ఏంటంటే, ఒకటి, గర్విష్ఠులు. మీరే చెప్పండి, నేను నేర్చుకున్నాను కదా వారు. సరి చేస్తే తిరగబడతారు. సరి చేస్తే ఏం చేస్తారు? ఏదో చెప్పావు, చిన్నోడు కదా, ఆడికి ఏదో కొంచెం చెప్తే సలహా ఇచ్చా, అంతేనండి, తిరగబడిపోయాడు అంతే మీదకి. ఎవడరా నువ్వు నన్ను రావడానికి అని చెప్పి. మొన్న ఒకసారి మా వైఫ్ని కేజీహెచ్ దింపడానికి వెళ్తున్నాం మార్నింగ్. జంక్షన్లో కరెక్ట్ కేజీహెచ్ ఎదురుకుండా ఏదో గొడవ అవుతుంది. గొడవ అవుతుంటే మేమేమో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, టైం అయిపోతుంది, కంగారు పడిపోతుంది, వెళ్ళి అక్కడ పని చేయాలి అది అని చెప్పి కంగారు అయిపోతుంది. మేము తప్పించుకుని వెళ్తూ ఉంటే మొత్తం ఇంత గొడవ ఏంటంటే, ఒక ఆటో ఉంది, పక్క ఆటో డ్రైవర్ బయటకు వచ్చి గొడవ ఆడుతున్నాడు. అవతలేమో బండి ఏదో తగిలింది, ఆ తగిలితో గొడవ ఆడుతూ కోపం మీద ఆటోలోంచి ఒక పెద్ద కత్తి తీసాడు. ఇలాగా ఎంత ఉందా కత్తి, మీద మీదకి వెళ్ళిపోతాడు కదా, నా గుడ్డు జారిపోతాడు, వెళ్ళిపోబో ఇంత కత్తి తీసేటాడు బాబు. అంటే మనుషులు తిరగబడే లక్షణం అనమాట కదండి. నన్ను అంటావా నువ్వు అని చెప్పి కత్తి తీస్తాడు, పెద్ద కత్తి బయటికి. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూడండి, మనుషులు అలాగే ఉంటారట. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టదు, మీ ముత్యములను పందుల యొద్ద వేయకుడి, వేసిన యెడల అవి ఒకవేళ వాటి కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చేస్తాయి. ఇక్కడ కొంతమంది మనుషుల్ని దేవుడు దేంతో పోల్చాడు? కుక్కలు, పందులు. పందుల ముందు మీరు ముత్యాలు వేయొద్దంట. ముత్యాలంటే ఏంటంటే, ముత్యాలంటే మాటలు, మంచి సలహాలు వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళని కరెక్ట్ చేయొద్దు. కొంతమంది పందులు లాంటి మనుషులు, కుక్కలు లాంటి మనుషులు, అది పరిశుద్ధమైనవి, మంచి విషయాలు నువ్వు చెప్తున్నావు. అయితే వాళ్ళు నువ్వు ఇంత చెప్పినందుకు ఏం చేస్తారు తెలుసా? కాళ్ళతో త్రొక్కేసి, నువ్వు చెప్పిన మంచి సలహాని కాళ్ళతో త్రొక్కేసి మళ్ళీ మీ మీద పడి మిమ్మల్ని ఏం చేస్తారు? చీల్చేస్తారు, మేలుకు కీడు చేస్తారనమాట. సో ఒకవేళ మనం అలా తిరగబడుతున్నామంటే ఎవరి మీదన్నా, అంటే నీకు మంచి చెప్పినందుకు తిరిగి కోపం తెచ్చేసుకొని నన్ను అంటావా నువ్వు అని చెప్పి మీద పడుతున్నారనుకోండి, ఏమున్నట్టు? గర్వం ఉన్నట్టు. ఇప్పుడు ఈ మాట చెప్తున్నప్పుడు వెంటనే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనలో ఉందా లేదా అన్నది ఒకసారి సరి చేసుకో. చూడండి, యేసు ప్రభు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు ఈ రాత్రి అనేటప్పటికీ శిష్యులందరూ ఒక మాట అన్నారు. ఏంటి? నేనా అన్నా? ఆడా అన్నారు, లేకపోతే నేనా అన్నాడు? నేనా అంటే అర్థం ఏంటి? వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చూసుకుంటున్నారు. సో ఈ లక్షణం మనం చూస్తున్నప్పుడు వెంటనే ఎవరికి వారం ఏం చేయాలి? నాలో ఉందా ఆ లక్షణం? నేను తిరగబడుతున్నానా అని చెప్పి మనకు మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి ఒకసారి. అదొక లక్షణం చూసాం. సో రెండో లక్షణం, గర్విష్ఠులకు ఉండే రెండో లక్షణం ఏంటంటే, వాళ్ళకున్న గొప్ప లక్షణాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్చించుకుంటారు. రెండో లక్షణం, వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణాలను బట్టి వాళ్ళు ఏం చేస్తారట? హెచ్చించుకుంటారు. ఈ లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఆ లక్షణం మనకు కనపడుతుంది. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 46. తమలో ఎవడు గొప్పవాడని వారిలో తర్కము పుట్టగా. వెయిట్. ఇక్కడ శిష్యులు ఎంతమంది? ఎంతకి? వీళ్ళు 12 మంది. వాళ్ళలో డిస్కషన్ అవుతుంది. ఏంటి ఆ డిస్కషను? మనలో ఎవరో గొప్పవాళ్ళం.
ఓకే, అంటే వీళ్ళు ఉన్న గొప్ప లక్షణాలు ఏంటో వీళ్ళు చూసుకుంటారు. ఈ 9వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ ఏంటండి అంటే, ప్రభు వీళ్ళందరికీ ఒక వరం ఇచ్చాడు. ఏంటి ఆ వరం? 9వ అధ్యాయం మొదటి వచనంలోనే ఉంది. ఏంటి ఆ వరం చెప్పండి? సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగముల మీద స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాడు. సో ఈ దేవుడిచ్చిన ఈ మంచి గిఫ్ట్స్ని పట్టుకొని వాళ్ళు వెళ్ళి పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు పేతురు వచ్చి అంటాడు, ఈవేళ 5 దయ్యాలు ఎలగొట్టాను, ఏమనుకుంటున్నావు నేను చాలా గ్రేట్ అని అంటే, పక్కన యోహాను వచ్చి అంటాడు, నేను 10 దయ్యాలు ఎలగొట్టాను నేను అన్నాడు. అంటే నీకంటే నేను గొప్పని. ఈలో పక్క నుంచి ఆంధ్రే వస్తాడు అనమాట. ఆంధ్ర వచ్చి, ఈవేళ నేను 10 మంది రోగులు ఉంటే లేపానంతే నేను, ఏమనుకుంటున్నావు అని చెప్పి. అంటే వీళ్ళందరూ రోగుల కంటే దయ్యాలు గ్రేట్, ఆయన్ని ఎలగొట్టానంటే మీ ఇద్దరు కంటే నేను గ్రేట్. సో వీళ్ళకి ఏం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు అలాంటప్పుడు అక్కడ గుర్తుపెట్టుకోరండి, వీళ్ళకి అసలు ఆ అధికారం ఇచ్చింది ఎవరు? ఆయన పోకపోతే నువ్వేడు చేస్తావు అర్థం. ఇప్పుడు మనం కూడా ఏదైనా గొప్ప పని చేసామంటే, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదా, ఎవరు పెట్టండి? దేవుడు బలపరచబట్టే ఆయన ఇచ్చిన 2 మాటలు బట్టి మీకు ఏదో చెప్తున్నాను. సో ఇప్పుడు దేవుడిచ్చాడన్న విషయాన్ని, ఇలాంటి మట్టి లాంటి ముద్దలో ఇలాంటి గొప్ప లక్షణాలు దేవుడు పెట్టాడన్న సంగతి మనం మర్చిపోతే మనం హెచ్చించేసుకుంటాం అన్నమాట. అరే నేనేమై ఉన్నానో ఆయన కృప వల్ల, ఆయన అవకాశం ఇచ్చాడు కదా. పౌలు అదే అంటున్నాడు, దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికురుని, ఎందుకు పనికిరాని నన్ను ఆయన కృప చూపించి బలపరిచి ఆయన నన్ను వాడుకుంటున్నాడు. నేనేమై ఉన్నానో ఆయన కృప అన్నాడు. పాపుల్లో ప్రథమ పాపిని నేను, అపోస్తలులందరిలో నేను అత్యల్పుడును, పాపుల్లో ప్రధాన పాపిని, అసలు అయోగ్యుణ్ణి బలపరిచి ఆయన నన్ను అవకాశం ఇచ్చి వాడుకుంటున్నాడు. ఇప్పుడు మనం కూడా నేను ఒక్కొక్కసారి గొప్ప పనులు చేస్తాం, పరిచయం చేస్తూ ఉంటాం. ఓసారి దాన్ని బట్టి మనకేం వచ్చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి గర్వం వచ్చేసే ప్రమాదం ఉంటుంది. మనం చేసే గొప్ప లక్షణాలు దేవుని బట్టే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకోటి తెలుసా అండి, ఆ లక్షణం ఉన్నవాళ్ళు, హెచ్చించుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమంటే నేనే చేశానండి. ఇప్పుడు చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజు పదే మాట అంటూ ఉంటాడు, నా 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 అన్నాడు. అవునా కదా? చూడండి ఒకసారి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 29. దానియేలు గ్రంథం 4:9. ఎన్నో వచ్చినామండి? దానియేలు గ్రంథం 4:29 అండి. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన నగరంలో సంచరించు రాజు బబులోను ఈ మహా విశాలపట్టణము. ఇప్పుడు చూడండి, నా బలాధికారమును, నా ప్రభావ ఘనత కొరకడిగా నా రాజధాని నగరమును నేను కట్టించినది కాదా అని తనలో అనుకున్నాను. సో పదే ఏ పదం వాడుతున్నాడు? నా నా నేను, నా నేను 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 ఐ స్పెషలిస్ట్ అనమాట. గర్వం ఉన్న వాళ్ళు ఏంటంటే ఐ అంట, ఈ ఐ కాదు, నేను అన్న స్పెషలిస్టులు అంటే ఐ స్పెషలిస్టులు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కదిపితే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. నేను ఇది చేశానండి, నేను అది చేశానండి, నేను ఇన్ని కట్టించానండి, నేను ఇది చేశానండి. సో వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటున్నారంటే దాని అర్థం గర్వం అనమాట. సో గర్వంలో ఉండే లక్షణాలు ఏంటి? మొదటిదేమో తిరగబడతారు, రెండోది వాళ్ళకున్న గొప్ప లక్షణాలు బట్టి హెచ్చించేసుకుంటారు, మూడోది ఇతరులతో ఎప్పుడు పోల్చుకుంటారు. వాళ్ళు ఇతరులతో ఎప్పుడు దే కంపేర్ విత్ అదర్స్. అంటే నేను ఇదేంటి గత వారం మనం లూకా సువార్త 18వ అధ్యాయంలో పరిసేయుడు, సొంకరి వీళ్ళిద్దరు ప్రార్థన చేసుకుంటున్నారు. పరిసేయుడు ఎలా ప్రార్థన చేశాడు? నేను చోరుని కాదు, అన్యాయసుని కాదు, వ్యభిచారం చేయలేదు, ఇది చేయలేదు, ఈ సొంకర్లా కూడా నేను లేను అంటే మధ్యలో ఆడేందుకు అంత అర్జెంట్గా మనం ఏం చేస్తున్నాడు? కంపేర్. ఆడకంటే నేను బెటరు. కాబట్టి మనం కూడా ఒకసారి అంతే కదండి. ఆడు వ్యభిచారం చేస్తాను, నేను చేయను. ఆడు మందిరానికే రాడు, నేను వచ్చేస్తాను. ఆడు ఆరాధన చేయడు, నేను చేస్తాను. ఆడు ఎప్పుడు చీపురు తీసి తోడలేదు, నేను ఎప్పుడు దొరుకుతాను. నేను అంటే ఎప్పుడు ఇతరులతో ఏం చేస్తున్నావు? నువ్వు పోల్చుకుంటున్నావు అనమాట. వెన్ యు ఆర్ ఆల్వేస్ కంపేరింగ్ విత్ అదర్స్, ఇట్స్ అ సైన్ ఆఫ్ ప్రైడ్ అన్నమాట. దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి. దేవుడు నిన్ను కాకపోతే ఒక గాడిదను వాడుకోగలడండి. బిలాముకు బుద్ధి చెప్పడానికి దేని వాడుకున్నాడు ఆయన? హీ కెన్ యూస్ అ డాంకీ. నీలాంటోడిని, నాలాంటోడిని, అయోగ్యుని వాళ్ళ పొలంలో పనిచేసే అవకాశం ఇచ్చాడే.
అది అర్థం చేసుకుంటే, దేవా నాలాంటోడికి అవకాశం ఇచ్చావు తండ్రి, అందుబట్టి నీకు స్తోత్రం చెప్పి తగ్గించుకొని కృతజ్ఞత ఆయన పని చేస్తామన్నమాట. లేకపోతే అస్తమాను ఇతరులతో పోల్చుకోండి. ఎవరు రాడండి, నేనే వస్తూ ఉంటానండి ప్రతి పనికి, ఎవరు చేయడండి, నేనే చేస్తూ ఉంటాను. ఎందుకు ఆలస్యం ఎందుకు? నీకు ఇచ్చాడు, నీకు అవకాశం ఇచ్చాడు. సో ఆల్వేస్ కంపేరింగ్ విత్ అదర్స్ ఈజ్ అ సైన్ ఆఫ్ ప్రైడ్ అనమాట. నేను ఈ మధ్యన బాధాకరమైన విషయం ఒకటి విన్నాను. ఆంధ్రాలోనంట టాప్ 10 పాస్టర్స్ ఎవరు అని చెప్పి ఒక సర్వే వేశారట. నేను అన్న అసలు ఇది ఎందుకు అని అనుకున్నాను. టాప్ 10 పాస్టర్స్ అంటే ఇప్పుడు వేరే పాస్టర్స్ అందరితో వీళ్ళు ఏం చేస్తారు, కంపేర్ చేస్తారు. దేని బట్టి ఏంటి పారామీటర్స్ ఏం సెట్ చేస్తామంటే, ఎవరికి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, లేకపోతే ఎవరి సభకి ఎక్కువ మంది వస్తారో, లేకపోతే ఎవరు ఎక్కువ మందిని తోసేస్తారో కిందకి, లేకపోతే ఇలాంటివన్నమాట. నాకు అప్పుడు అనిపించింది, ఇక్కడ శిష్యులు చేసే పాపమే వీళ్ళు కూడా చేస్తారు. శిష్యులు కూడా అదే కదా, మనలో ఎవడో గొప్పడు, ఎవడు ఫస్ట్ పొజిషన్ ఎవరు. ఈ లోపల ఏమైందంటే ఎవరన్నా టాప్ 10లో రాయలేదట, దెబ్బకి కోపం వచ్చేసి గోల్గోలు చేశారు. ఏంటి నీ ప్రాకులాట్ ఏంటి అంటే, యూఆర్ ఆల్వేస్ కంపేరింగ్ విత్ అదర్స్. అరే దేవుడు నీకు అసలు దేవుడు పని చేసే అవకాశం ఇచ్చాడే, అది వదిలేసుకొని కృతజ్ఞతతో బ్రతికి ఆయన పని చేసుకోకుండా చేయకుండా నువ్వు గొప్ప నేను గొప్ప అనుకోవడం ఈ శిష్యులు చేసిన పాపమే. ప్రభు అంటున్నాడు, నువ్వు గారు తగ్గించుకోకపోతే అసలు పరలోకంలోనే ప్రవేశించవు అని చెప్పి అంత సీరియస్గా చెప్తున్నాడు అనమాట ప్రభు. సో సంఘంలో ఏంటి, విశ్వాసుల్లో ఏంటి, మనం ఈ కంపారిజన్ అన్నది పక్కన పడేయాలన్నమాట. 4వ లక్షణం ఏంటి చూసాం? 4వ లక్షణం, గర్విష్ఠులు ప్రార్థన చేయరు. అందరిలో ప్రార్థన చేస్తారేమో, కానీ వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం ఏముండదు, ప్రార్థన ఉండదు. మనం అదే హోషియా 7:10 చూసాం. ఇంకోటి తెలుసా, నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తన చెడు మార్గములు విడిచిన ఎడల, ఎక్కడుందన్నమాట 2 దినవృత్తాంతాలు 7:14 ఉంటుంది. తగ్గించుకొని ఏం చేస్తారట, ప్రార్థన చేస్తారు. తగ్గించుకున్నవాడే ప్రార్థన చేస్తారు. ఈవెన్ కీర్తన 34లో మనందరికీ తెలిసిన వచనం, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా. సో దీనుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా గర్విష్టి మొరపెట్టాడు. ఆ జీవితంలో ప్రార్థన ఉంటుంది అనమాట. ఈవేళ ఉదయం లేచి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారండి? ఈవేళ ఉదయం ఉందా కనీసం ఈ వారంలో? మీ జీవితంలో ప్రార్థన లేదు అంటే మళ్ళీ ఏమున్నట్టు తెలుసండి, గర్వం ఉన్నట్టు. ఏముందండి, బోళ్ళ డబ్బులు ఉన్నాయండి, ఏముందండి నాకు అన్నీ తెలుసండి, మొత్తం ప్లాన్ వేసుకున్నాను అంతే, నెక్స్ట్ 5 years ఏం చేయాలో కూడా ప్లాన్ వేసాను, అలా జరిగిపోద్ది. రేపు ఉంటావో లేదో నీకు తెలీదు. ప్రభు అదే అన్నాడు లూకాసువార్త 12లో, ఈ రాత్రే నేను నిన్ను పిలుస్తున్నాను అన్నాడంట ఒకటితో దేవుడు లూకాసువార్త 12లో. సో గర్విష్ఠులు ప్రార్థన చేయరు. దీనులకి దేవుడు విలువ ఎంతో తెలుస్తుంది కాబట్టి వాళ్ళ జీవితంలో ఎక్కువ కనిపించేది ఏంటంటే ప్రార్థన. నీ జీవితంలో ఎక్కువ ప్రార్థన ఉందంటే గుర్తుపెట్టుకో, ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రార్థన కూడా ఏంటి, వ్యక్తిగత ప్రార్థన. అందరూ చేసుకోవడం వేరు, అందరూ ఎలాగ చేస్తాం, వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ అన్నమాట. నువ్వు నీ గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే అది ఎక్కువ కనపడుతుందంటే నీలో దీనత్వం ఉన్నట్టు. 5వ లక్షణం, గర్విష్ఠులకి ప్రతి చిన్నదానికి కోపాలు వస్తాయి. గర్విష్ఠులకి ప్రతి చిన్నదానికి ఏమొస్తుంది, కోపం వస్తుంది. ఎక్కడ వస్తుందండి? సామెతలు 13:10. సామెతలు 13:10 త్వరగా చూడండి. సామెతలు 13:10. గర్వం వల్ల జగడమే పుట్టును. గర్వం వల్ల ఏమొస్తుందటండి, జగడం పుడుతుంది. ఓకే, గర్విష్ఠుల్లో కోపం అట్ట సుఖనివాసం చేస్తుందట, ఒక దగ్గర ఉంటుంది. సో గర్వం వల్ల జగడం పుడుతుంది. బైబిల్లో కొంతమందికి త్వరగా కోపాలు వచ్చాయి. ఎవరైనా చెప్పగలరు ఎగ్జాంపుల్స్? కయ్యోను ఫస్ట్ ఏమొచ్చింది, ఎందుకోసం వచ్చింది కోపం? దేవుడు ఏమో కొట్టాడా? లేదు కదా. తన దేవుని దోచేసుకున్నాడా? లేదు కదా. ఎందుకు వచ్చింది కోపం? దేవుడు నువ్వు చేసిన అర్పణ నాకు అంగీకారంగా లేదు అని అన్నాడు అంతే. దెబ్బకి ఏమొచ్చేసింది, కోపం వచ్చి ఏం చేస్తాడు, మొక్కం చూపించి పుచ్చుకోవడం కాదు, వెళ్ళి చంపేశాడు. అంత కోపం కదండి. అరే
ఆ చూడండి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ప్రైడ్ ఇస్ ద రూట్, యాంగర్ ఇస్ ద ఫ్రూట్. గర్వం వేరైతే వేరు అయితే కోపము దాని ఫలం అంటండి. ఇఫ్ ప్రైడ్ ఇస్ ద రూట్, యాంగర్ ఇస్ ద ఫ్రూట్. ఈ కయనికి కోపం వచ్చేసింది. ఇంకోటి తెలుసా, సౌలు దావీదును పొగిడారండి. ఏమన్నారు? సౌలు వేల కొలది, దావీదు 10,000. అంతేనండి. కోపం వచ్చేసి ఏం చేశారు తెలుసా? బళ్ళు ఉందట, ఈయన గారు చక్కగా పాట వాయిస్తున్నాడు, ఇస్రేసాడు అంతే, దిగిపోయి గోడ దిగ్గొట్టేద్దాం అంత కోపం వచ్చేసింది. ఎందుకు వచ్చింది కోపం అంటే? గర్వం. ఏంటండి, ఇంకెవరికి వచ్చింది అంత త్వరగా కోపం? నాకు గుర్తొచ్చిన పేర్లు ఏంటంటే, నైమాను ఎక్కడ కనపడతాడు మనకి? మొదటి రాజుల 5లో. ఆయనకి ఎందుకు వచ్చింది కోపం? ఎలీషా బయటికి రాలేదట, వెళ్ళి ములిగేసి వెళ్ళాను అన్నాడు అనమాట. అంతే. ఆయనకి ఏమొచ్చింది? నాకు కనీసం వచ్చి టీ ఇవ్వలేదు, కాఫీ ఇవ్వలేదు, కనీసం గౌరవం ఇవ్వలేదు, దండ ఇవ్వలేదు, ఇంత దూరం నుంచి వచ్చాను, డోమ్ అని చెప్పి ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది అంటండి. మనకు కూడా పెద్దానికి కోపం వస్తుందంటే ఏంటి? కొంతమంది తెగ అలుగుతారండి, పెద్దానికి అలిగిడమే. పాస్టర్ గారు ప్రార్థనలో పేరు ఎత్తలేదంట, ఇంకా అంతేనండి, 2 వారాలు రావడం మానేసారు. ఏట్రా బాబు అంటే, ఆయన ఏదో గడవలో ఉండి మర్చిపోయాడు, పేరు చెప్పడం మర్చిపోయాడు, అయితే దీనికి వచ్చింది కోపం అంతే. అయ్యో, పెద్దానికి కోపం వస్తుందంటే ఏముంది? గర్వం ఉంది. నువ్వు చెప్పవసరం లేదు, గర్వం ఉందని ప్లేట్ రాయవసరం లేదండి. ఈ లక్షణాలే చెప్పేస్తాను నేను, లోపల మనకేమున్నట్టు. దీనులకు అత్తమని కోపం రాదంటండి, అసలు కోపం రాదు వాళ్ళకి. వాళ్ళ మీద జోకులు వేసినా ఎన్ని అన్నేసినా సరే వాళ్ళకి లైట్ తీసుకుంటారు, వాళ్ళేది అనుకుంటారు, అంతేగాని కోపం తెచ్చుకోరటండి. గర్విష్ఠులకి పెద్దానికి ఏమొచ్చేది? వాళ్ళకి కోపం చెప్తుంది అనమాట. ఇంకా హామాన్ బైబిల్ ఎక్కడ కనబడతాడు? హామాను మొర్దికాయట మనోడికి నమస్కారం పెట్టలేదట, దెబ్బకే వచ్చేసింది. మనకు కూడా వస్తుంది, ప్రైజ్ చెప్పలేదండి నాకు, అలా వెళ్ళిపోయిందండి అంతే. కనీసం ప్రైజ్ లాడ్ చెప్పలేదండి, నువ్వు చెప్పొచ్చు కదా మరి. అబ్బా మళ్ళీ మనకి ఏదో అడ్డొస్తుంది మనకి కదా. తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. నీకు పెద్దానికి కోపం వస్తుందంటే గర్వం ఉన్నట్టే. ఇశ్రాయేలు ప్రతిదానికి కూడా మోషే మీద ఏం చేసేవారు? శనిగేవారు. పెద్దానికి రాళ్ళు ఎత్తేవారటండి. అరే నీళ్ళు రేపడానికి రాళ్ళు ఎత్తడం, ఈడు ఒక్కడు మోషే పాపం, ఈయన మీద ఏం చేసేవారు? అందరూ కలిసి రాళ్ళు ఎత్తేసేవారటండి. అసలు మోషే ఎలా తట్టుకున్నాడు అనిపిస్తుందండి వీళ్ళని. అంతే. మోషే ఏం చేసేవారు? ఆయన పరుగు వెళ్ళి దేవుని కాలు పట్టుకున్నాడు, ప్రభా నువ్వు వాళ్ళకి నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు నాయన. మాంసం లేదట, అప్పుడు మన్నా ఇస్తున్నాడు దేవుడు. ఎంతమందికి మాంసం ఎలా తీసుకొస్తారు? కొట్టండి రా మోషేనే అండి. బాబా నాకు చూపిస్తే ఈ ఇశ్రాయేల్ ప్రజలు నిండా ఏముంది చెప్పండి అక్కడ? గర్వం అనమాట, గర్వం. సో మనకు ప్రతిదానికి కోపం వస్తుందంటే గర్వే. సో అది 5 లక్షణం. 6 లక్షణం ఏంటంటే, గర్విష్ఠులు వాళ్ళ తప్పులు చూసుకోరు, కానీ ఎప్పుడు ఇతరులు ఉన్న తప్పు ఎదుగుతూ ఉంటారు. వాళ్ళ తప్పులు వాళ్ళు చూసుకోరు, కానీ ఇతరులు ఉన్న తప్పులు ఎదుగుతారు. అది ఎక్కడ రాస్తుంది తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 7, 3వ వచనం నుంచి త్వరగా. మత్తయి సువార్త 7వ అధ్యాయము. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటయ్యాలా? నీ కంటిలో దూలముండగా నీవు సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేమని చెప్పునేలా? ప్రభు ఇక్కడ ఏం చెప్తాడు చెప్పండి? ఈయన గారు కంటిలో ఏముందట? దూలం అంటే దూలం అంటే ఒక పెద్ద చెక్క అనమాట. ఎంత పెద్ద దూలం ఎందులో ఉంది? కంట్లో ఉంది. కానీ ఎదుట్లో వాడు కంటిలో ఏముందంట? నలుసు. అంటే అది ఎంత ఉంటుంది? చిన్నది ఉంది. ఈయన గారు కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోకుండా ఎదురువాడు నువ్వు అది చేసావు అని చెప్పి వాడు నలుసుని చూపిస్తున్నారంట. అంటే అర్థం ఏంటి? వీళ్ళ తప్పులు వీళ్ళు చూసుకోరు, వీళ్ళు కానకూడవి, కానీ అస్తమాను కూడా వాళ్ళు ఈ తప్పు ఉంది, వీళ్ళు ఈ తప్పు ఉంది, వాళ్ళు ఈ తప్పు ఉంది. నేను ఇందాక అన్నాను కదా, శిష్యులు నేనా నాయనా నేనా అంటున్నారు. అదే వాళ్ళు ఎందులో చూసుకుంటున్నారు? ముందు ఫస్ట్ వాళ్ళలో చూసుకుంటున్నారు అన్నమాట. సో గర్విష్ఠులు ఎప్పుడు కూడా వాళ్ళలో ఉన్న తప్పులు చూసుకోరు, కానీ ఇతరులు ఉన్న తప్పులు వెతుకుతూ ఉంటారు అన్నమాట. సో ఇది గర్విష్ఠులకు ఉండే ఎన్నో లక్షణం? 6వ లక్షణం.
ఏడో లక్షణం, గర్విష్ఠులు ఎప్పుడు కూడా ఇతరులని గౌరవించరు, పెద్దల్ని గౌరవించరు, ఇతరులను ఎవరిని కూడా వాళ్ళు గౌరవంగా చూడరు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా అగౌరవంగానే మాట్లాడతారు. చిన్న ఎగ్జాంపుల్స్ త్వరగా చెప్తూ ఉంటాను. సౌలు, బైబిల్లో సౌలుని ఒకళ్ళు హెచ్చరించారు. ఎవరు? సమూయేలు హెచ్చరించాడు. ఏంటి ఇవన్నీ, ఈ జంతువులు ఏంటి, ఇవన్నీ ఏంటి, దేవుడేమో అందరినీ అమాలేకీయులు అందరినీ నాశనం చేయమంటే ఇవన్నీ ఏంటి తీసుకొచ్చావేంటి అని అంటే, అది అని చెప్పి దేవుడు ఇది ఆయన ఒక మంచి మాట అంటాడండి. ఒక మొదటి సమూయేలు చూడండి, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 13వ వచనం, 15-13. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకులను ఎక్కడ అడిగాను, అందుకు సౌలు అమాలేకీయులు నేను తీసుకొచ్చానంటే 16వ వచనంలో సమూయేలు ఏమంటాడు చూడండి, నీవు మాట్లాడే పని లేదు, యెహోవా రాత్రి నాతో మాట నీకు తెలియజేతును వినుము అనగా సౌలు చెప్పమా నేను ఇదంతా కదండి, ఇదంతా ఉంటుంది. 20-21కి వెళ్ళిపోదాం చూడండి. ఇక్కడ అలాగ అనొద్దు అంటాడు. 20 మాట, అందుకు సౌలు ఆ మాట అనవద్దు. వెయిట్, ఎవరితో అన్నాడు ఈ మాట? సమూయేలుతో. సమూయేలు, నువ్వు చేసింది తప్పు, దేవుడు చెప్పాడు, ఆయనకు అస్సలు నచ్చలేదు, నిన్ను తీసేసి ఇంకోళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు అని ఎంత అంటుంటే ఏమంటాడు తెలుసుకున్నాడు? ఆ మాట అనొద్దు. ఎవరితో అన్నాడు ఈ మాట? సమూయేలుతో. సో అంటే సమూయేలు మీద ఏం లేదు, గౌరవం లేదనమాట. అరే ప్రవక్త వచ్చాడు, నన్ను హెచ్చరిస్తున్నాడు. దావీదు ఏం చేశాడు? నాతాను హెచ్చరించినప్పుడు కన్నీళ్లతో దేవా నన్ను క్షమించు అని చెప్పి ఏడ్చాడు. ఈయన అంటాడు, ఓయ్ ఆ మాట అలా దాంట్లో అర్థం ఏంటి? నీ మాట నువ్వు తీసుకో, వెనక్కి తీసుకో, ఏంటి నా మీద చూపిస్తున్నావు, తప్పు అని అంటున్నావు ఏంటి అంటే సేవకుడి మీద ఏం లేదు, ఈయనకి గౌరవం లేదనమాట. ఆహాబు ముందేమో 400 మంది ప్రవక్తలు తీసుకొస్తే వాళ్ళేమో నీకు విజయం వచ్చేసి డమ్ డమ్ అని అంటే పక్కనే యెహోషాపాతు అంటున్నాడు, వీళ్ళు కదా బాబు నాకు యెహోవా ప్రవక్త కావాలని. వాడు ఉన్నాడులే, ఆత్మాను నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు అన్నాడు, నాకు ఆయనే కావాలి తీసుకురానంటే అప్పుడు మికాయాని తీసుకొస్తాడు. మికాయ ఏమో వచ్చి నువ్వు యుద్ధానికి వెళ్తావు కదా, మళ్ళీ రావు, అడే చచ్చిపోతావు నువ్వు, దేవుడు నాకు చూపించాడు, వీళ్ళందరిలో అబద్ధాలాడే ఆత్మ వస్తాడు, వచ్చి వీళ్ళందరూ చెప్పేది కూడా అబద్ధమే, నీకు విజయం రాదు అని చెప్తే మికాయాని ఒకడొచ్చి పాటుమని కొడతాడట, దవడ మీద కొడితే కనీసం పిలిచినాడు ఎవరు? ఆహాబు, యెహోషాపాతు, వీళ్ళు కదా. కనీసం అంత కొట్టినందుకు ఒక్క మాట అనలేదు. మళ్ళీ అంటాడు, కఠినమైన ఆహారం వీడికి పెట్టండి, నేను వచ్చే వరకు చెరసాల్లో వేయండి, కఠినంగా చూడండి. అంటే సేవకుడి మీద వాళ్ళకి ఏం లేదు, అసలు గౌరవం లేదన్నమాట. సో సౌల్లో చూసాం, ఆహాబులో చూసాం. సో వీళ్ళకి పెద్దలంటే ఏమాత్రం కూడా వాళ్ళకి గౌరవం లేదన్నమాట. సో గర్విష్ఠులు ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళకి పెద్దలంటే అసలు గౌరవం లేదు. 7 విషయాలు, 8, 9 క్లుప్తంగా చెప్తాను చూడండి. 8 ఏంటంటే వాళ్ళకు గర్వం అన్నది ఎక్కడ కనపడుతుంది అంటే మాటల్లో కనపడుతుంది. ఒక వ్యక్తికి గర్వం ఉందంటే ఎందులో కనపడుతుంది? మాటల్లో. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడను. హృదయంలో ఫుల్ గర్వం ఉందనుకోండి, ఎందులో వస్తుందట? మాటలో బయటపడుతుంది అంటండి. సో దీనికి ఎగ్జాంపుల్ ఎవరంటే నాబాలు. ఇందాక మనం చూసాం, నాబాలు దావీదు ఏమంటాడు? దావీదు ఆడాడు ఈడాడు అని అంటున్నాడు, చూసారా? సో ఆ మాటలే చెప్తున్నాయి వీడు గర్వం. మొదటి సమయాలు 2:4 కూడా హన్నా ప్రార్థన చేస్తూ ఇంకా గర్వంగా మీరు మాట్లాడొకడే అంటాడు అనమాట. సో గర్వం అన్నది ఎందులోంచి బయటకు వస్తుంది? మాటలో బయటకు వస్తుంది అనమాట. సో మన మాటలే మన గర్వం ఉందో లేదో చెప్పేస్తాయి. ఆఖరిది ఇంకొకటి ఏంటంటే మన ఒక వ్యక్తికి గర్వం ఉందని మాటలే కాదు, ఇంకోటి ఏంటి చూపిస్తాయి తెలుసా? ఎవరైనా గెస్ట్ చేయగలరా? మన చూపులు. మన చూపే వీడికి చాలా గర్వం ఉందని చెప్పేస్తుందండి, తెలుసా మీకు? చూపులు అని చెప్తున్నాడు, ఎవడి వైపు?
టీచర్ గారు మంచి మాట చెప్తూ ఉంటే రే నువ్వు తప్పు చేస్తున్నాడు చూస్తున్నాడంట. ఆ చూపే ఏం చెప్తుంది చెప్పండి? ఇది నేను చెప్పిన మాటలు కాదు, బైబిల్లో రాస్తుంది. దేవునికి అసహ్యమైందట దృష్టి, గర్వంతో కూడిన దృష్టి అంటే దేవుడు చాలా అసహ్యం. ఎక్కడ రాస్తుంది తెలుసా? సామెతలు 6:16 చూడండి. అహంకార దృష్టి అన్న మాట అంటాడు చూడండి. ఏంటి ఆయనకి హేమైంది? అహంకార దృష్టి. అదే చాలు. సో అహంకారం అనేది ఎక్కడ కనబడుతుంది? కను దృష్టిలో, వాళ్ళ చూపులోనే చెప్పేచ్చాడు ఇది చాలా గర్వం అని. 101:5 కీర్తన 101:5 ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. కీర్తన 101:5. చూడండి, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహించను. సో అహంకార డాష్ ఏంటది? దృష్టి. సో ఇందాకేమో అహంకారంతో ఉన్న మాటలు, గర్విష్ఠులు అహంకారంతో మాట్లాడతారు. కానీ రెండోది ఏంటంటే అహంకార దృష్టి అంటండి. వాడు చూపులోనే చెప్పేసి ఇది చాలా గర్వం అండి అంటారనమాట. చూపులోనే కనపడుతుంది అంటండి. యెషయా గ్రంథంలో నేను ఒక్క మాట 3వ అధ్యాయంలో ఇక్కడ ఇశ్రాయేలు స్త్రీలు గర్వంతో ఓర చూపులు చూస్తున్నారట. చూడండి, దేవుడు కఠినంతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడు చూడండి. యెషయా గ్రంథం 3:16. యెషయా గ్రంథం 3:16. మరియు యెహోవా సెలవిచ్చిందేమనగా, సియోను కుమారులు ఏంటది గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓర చూపులు చూచు. వెయిట్ వీళ్ళు గర్వం ఎక్కువైపోయి ఏం చేస్తున్నారంట? మరి అది ఎలా చూస్తారో నాకు తెలీదు, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంటే గర్వం దేంట్లో కనపడుతుంది అంటే దేవుడు చూపుల్లో కనపడుతుంది, వాళ్ళ నడకలో కనపడుతుంది. చెప్పి మెడచాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుగుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తిని బోడి చేయను. దేవుడు ఏమంటున్నాడు? నడినెత్తిని బోడి చేయను అంటే అర్థం ఏంటి? గుండు చేసేస్తాను జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఇదే అన్నాడండి, నడినెత్తిని బోడి చేస్తానంటే అర్థం ఏంటి తెలుసా? గుండు గీసేస్తాను జాగ్రత్త అంటున్నాడు దేవుడు. అంటే గర్వం ఎక్కువైతే అలాగే కాదు, మనకు కూడా గేస్తాడు గుండు. సో ఒక మాటలో మనకి ఇప్పటివరకు అర్థమైంది ఏంటంటే దేవుడు గర్విష్ఠుల్ని ఎదిరిస్తాడు, దీనులకు ఆయన ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. మనం ఇంకా చాలా పాఠం నేర్చుకోవాలి. వచ్చే వారం మనం నేర్చుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. వాళ్ళకి వెళ్ళక ముందు మనం దేవుని దగ్గర ఒకటే కోరాలి, ప్రభువా గర్వాన్ని గురించి నాకు నేర్పిస్తున్నావు, గర్వం అతిశయం జయించడానికి నీ కృప నాకు దయచేయి అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటూ మనం సిద్ధపడదాం.